హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్లడ్లో ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి నా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎవరికైనా డెంగ్యూ టైఫాయిడ్ కనుక వచ్చినట్లయితే అప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుకోవడానికి మనం కివి, కొబ్బరి నీళ్లు, బొప్పాయి తీసుకోవడం చాలా మంచిది. ఇవి తినడం వల్ల త్వరగా మనకి ప్లేట్లెట్ల సంఖ్య అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. వీటిని మనం డాక్టర్ సూచన మేరకు తగిన మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా కివి పండు. కివి పండులో విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి డెంగ్యూ లక్షణాలు తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఆస్మాతో బాధపడే డెంగ్యూ రోగులు కనుక కివి పండు తింటే వారి ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల ప్లేట్లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. కొబ్బరి నీళ్లు. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. కొబ్బరి నీళ్ళలో శరీరానికి తక్షణ శక్తిని అందించే అనేక పోషకాలు ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ప్లేట్లెట్ల సంఖ్య అనేది పెరుగుతాయి. కొబ్బరి నీళ్ళలో విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ తో పాటు సోడియం, కాపర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. ఇప్పుడు బొప్పాయి పండు. డెంగ్యూ జ్వరం చికిత్సలో బొప్పాయి పండు అలాగే బొప్పాయి ఆకు రసం ఉపయోగిస్తారు. ఇవి రెండు డెంగ్యూ సోకిన వ్యక్తిలో తెల్ల రక్త కణాలు అలానే ప్లేట్లెట్ల సంఖ్య పెరగడానికి సహాయపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. డెంగ్యూ రోగులు బొప్పాయి పండు అలానే బొప్పాయి ఆకు రసం డాక్టర్ సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ ప్లేట్లెట్ల సంఖ్య పెంచుకోవాలంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.